భూమికి పచ్చాని రంగేసినట్టు కనిపిస్తున్న ప్రాంతం ఇది మన అనంతపురం జిల్లాలోనే అండి. కరువు ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాలున్నాయి. అక్కడ 4 పంటలొస్తాయి. ఇది వరి అండి. మనకిక్కడ ఓ నది ప్రవహిస్తది. ఈ నది పేరొచ్చేసి వేదావతి. నది పైన బ్రిడ్జ్ లోపల నుంచి నీరు ప్రవహిస్తున్నాయి. ఇవి వచ్చేసి తుంగభద్ర నీరు కెనాల్ ద్వారా వస్తున్నది. ఈ కెనాల్ అనంతపురంకొస్తాయి నీరు ఇవి. 2 ప్రవాహాలు ఒకచోట కలిసినప్పుడు పరిష్కారంగా ఇంజినీర్లు ఈ విధంగా కడతారు కట్టడాలు. చాలా చక్కగా ఉన్నాయి కట్టడం. ఇక్కడ బంగారు కొనేకొచ్చిన అదేనండి సోనా మసూర. సోనా మసూర అంటే బంగారేనే కదా! సో, ఈ బంగారు బియ్యాన్ని కొనేకొచ్చిన నేను. ఇక్కడ ఆయన చూసినారా స్టిచ్చింగ్ మెషిన్‌తో ఆ ప్యాకెట్‌ని ప్యాక్ చేస్తున్నారు. లాక్ చేస్తున్నారు. ఆ మెషిన్‌ని చూసి నాకు ఆశ్చర్యమేసింది. స్టిచ్చింగ్ ఎన్నో రకాల మెషిన్‌లు చూసినా కానీ ఈ మెషిన్ నాకు ఫస్ట్ చూడ్డం నేను. అది చూసినారా ప్యాక్ చేసి ఎంత చక్కగా కట్ చేస్తున్నారో. ఇదొచ్చేసి రైస్ మిల్లు. మన కనేకల్‌లో ఉంటాది. ఇక్కడ కేవలం 25 కేజీల ప్యాకెట్ 925కే లభిస్తాయి కొత్త బియ్యము. మన కళ్ళ ముందర ప్యాక్ చేయిస్తారు. నేనైతే బావుండాయని 200 కేజీస్ తీసుకున్నాను.